హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టైము 4 అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అని అనుకుంటున్నాను. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చినాను. వచ్చి ఫుల్గా తిన్నాను. మీ ఇంట్లో పూజ చేయడానికి పూలు అయితే లేవు. సో పూలు తీసుకొద్దాను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్తో వెళ్తున్నాను. చూద్దాం, దాన్ని కూడా చూపిస్తాను మా ఫ్రెండ్ని. సరేనా? మా చిట్టి కూడా వస్తున్నాడు. చిట్టి, మా చిట్టి కనుమంగళ పోవాలంట వాళ్ళతో ఇంటికి. అక్కడ పడేసి వెళ్ళిపోతాను. మళ్ళీ పిలుచుకొచ్చేవారు మా చిట్టి మధ్య ఏంటో పదే పదే రోజు నేను అక్కాలంటి వాళ్ళని పట్టేసినాడు. అది ఏమో మరి. కొట్టే కొట్టి నేనే అంత పెరిగంటే ఎంతసేపు ఒకరోజు మొత్తం పెరగలదాన్ని. ఏమే హాయ్ చెప్పేదేం లేదా? హాయ్ హలో బాబాయ్ టాటా సియో అన్నా. వీడికి ఇంట్రెస్ట్. సైజ్ వెళ్తూ వస్తుంది. అంత పొడింది. బాయ్. ఇక్కడైతే మా పక్కింటి అమ్మాయిని ఇద్దరైతే బయటికి వెళ్తున్నామండి. పూలకైతే వెళ్తున్నాము. సో అందుకోసం ఇంక వెళ్ళే దారిలో అయితే పెట్రోల్ వేయించుకొని పద్మ చేతికి అయితే ఇంకా వీడియో అయితే తిమ్మని ఇచ్చేసాను. ఆ పిల్లకి పాపం అంత పట్టుకోవడానికి క్లియర్గా రావట్లేదు. ఇంక వెళ్ళే దారిలో అయితే ఇలా కొంచెం షూట్ చేసింది, అక్కడ కొంచెం షూట్ చేసింది అనమాట. ఇంకా అలా వెళ్తూ అయితే చూపిస్తున్నాను. మేమైతే వస్కోట్కి వెళ్తున్నామండి. వస్కోట్ అయితే మాకు 7 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఒక 7 కిలోమీటర్లు అయితే వస్తుందండి. సో పూలకు పోవాలంటే మనం ఇక్కడికే వెళ్తాము. ఇంకా మనకు దగ్గర ఉండే ప్లేస్కి వెళ్తే అక్కడ పూలు చాలా ఎక్కువ రేట్ చెప్తారు, మనీ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు. అట్లాగే పూలు చాలా తక్కువ ఇస్తారనమాట. సో అందుకోసం వస్కోట్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. ఎప్పుడూ అక్కడికి వెళ్ళి చాలా తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇంకా పండుగ టైంలో అయితే అస్సలు కొనలేమండి, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే టోల్ గేట్ అనమాట. సో టోల్ దాటేసి ముందరికి వెళ్తే ఇంకా వస్కోట్ అయితే ఇక్కడ పూల మండీలు అయితే ఉంటాయండి. సో పూల మండీలు అయితే చాలా ఉంటాయి, అందరూ పెట్టింటారు. ఇక్కడైతే పూలు రేట్లు ఎంత ఉంటాయో చూద్దాం. ఎంత పద్దవి? 120. అవి కూడా 100. వద్దా అన్నా? ఇవెಷ್ಟು? ಇವೆಷ್ಟು? 4 kg? ನಾನು 4 kg ಕೇಳಿದ್ನಾ? ಕೆಜಿ ಕೇಳಿದ್ದು 100. ಜಾಸ್ತಿ ಹೇಳ್ತಿದ್ದೀರಲ್ಲ. ಎಷ್ಟು ಬೇಕಂದ್ರೆ ನಾವು ಮನೆಗೆ ಎಷ್ಟು ಬೇಕಂದ್ರೆ ನಾನೇನು ಮಾರಕ್ಕಲ್ಲ, ಬೇರೆ ಆಪ್ಷನ್ ಇಲ್ಲ. ಅದು ಕೊಂచెం ఏమన్నా. అయ్యో దేవుడా. అక్క సొప్పు ಸ್ವಲ್ಪ అక్క. చూసారు కదా, చాలా ప్లేస్లు తిరిగాం. మండీలు, పూల మండీలు అన్నీ తిరిగేసామండి. చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి. ఒక కేజీ వచ్చి 160 రూపాయలు అయితే ఉన్నాయి కేజీ. సో ఈ పిల్ల రోడ్డు క్రాస్ చేసి అటు సైడ్ అయితే వెళ్ళింది. అక్కడ ఏమైనా తక్కువ ఉన్నాయా అడిగేదానికి అయితే వెళ్ళింది. ఎక్కడ అడిగినా సేమ్ రేటేనండి, ఎక్కడ తగ్గేదే లేదంట. అందరూ కోటకి పూలకు వస్తే పూలు మాత్రం కొనేకి అయితే ఉండలేదు. ఫుల్ పూల మండీలు అయితే ఉన్నాయి, కానీ ఫుల్ రేటు భయంకరంగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి రేటు. ఒస్కోట సర్కిల్ అండి, బ్రిడ్జ్ కింద సర్కిల్ అనమాట. సో ఈ సర్కిల్ నుంచి ఇటు సైడ్ అంతా పూల మండీలే ఉన్నాయి. సో అటు సైడ్ వచ్చేసి కూడా పూల మండీలు ఉన్నాయండి. ఓరే నాయుడు, రచ్చకుంది ఒస్కోట్లో, భయంకరంగా ఉంది అసలు. పూల మండీ దగ్గర పూలు మాట్లాడించట్లేదు. ఇది మా ఫ్రెండ్ అయితే పసుపు ముక్క కొనుక్కోవడానికి వెళ్ళింది. దానికోసం వెయిటింగ్ చేస్తున్నా. పద్మ చూసారా ట్రాఫిక్ వెనకాల. ఎండ మామూలుగా లేదు, బెంగళూరులో భయంకరంగా కాస్తా ఉంది. మంచి వీడియోస్ చేయాలంటే ఇలా బయటకు రావడానికి భయం వేస్తుంది. ఎండకి చాలా ఎక్కువ ఎండ కాస్తుంది. మైక్ కూడా లేదు, మాట కూడా సక్రంగా వినపడలేదు. మామూలుగా ఎవరు చూడగా
కానీ ఫోన్ మాట్లాడితే అంటే ఫోన్ పట్టుకుంటే కెమెరా ఆన్ చేసి ఇలా పట్టుకుంటే చాలు ప్రతి ఒక్కరూ చూస్తారు, జనాలు వింతగా చూస్తూ ఉంటారు అనమాట. అదేదో మరి కొత్తగా కెమెరా ఆన్ చేస్తే మరి ఏమన్నా బొమ్మలు ఏమైనా కనపడతాయని తెలియదు, కొంచెం డిఫరెంట్గా చూస్తారు జనాలు. ఎక్కడికి వెళ్ళినా రూపాయికి 4 అనాలే అంటారు కదండి. సో అలా అయిపోయింది మా బతుకు ఈరోజు. ఎక్కడికైనా వెళ్తే కొంచెం తక్కువ ఉంటుంది అని వసుకోవటం మొత్తం ఆల్మోస్ట్ తిరిగేసాము. తిరిగి చాలా అయిపోయింది కానీ మా ఎనర్జీ మాత్రం తగ్గిపోయింది. సో ఎనర్జీ పెంచుకోవడానికి చెరుకు పాలు తాగడానికి అయితే వచ్చినాము. రేట్లు అయితే బాగా భయంకరంగా ఉన్నాయండి. సో పండగ సీజన్లో వచ్చినాము మేము. ఇంకా తోల తీరింది. అంకుల్కి వ్యాపారం ఎలాగైతుందో ఏంటి అనేది గ్లాసులు చూస్తున్నా. చూడండి అంకుల్ మాటలేందా ఎంత మాత్రం రోజు జరుగుతుందని. చాలా బాగా జరుగుతుందంట తనకి. రోజుకు వచ్చేసి 3,000 నుంచి 4,000 వరకు జరుగుతుంది అని చెప్పారు. సో ఇక్కడైతే ఇంకా మనకి ఆంధ్ర నుంచి బస్సులు వస్తే ఇక్కడ దిగుతామండి మేమైతే. హొస్కోట్లో మాకు బస్ స్టాప్ ఇదేనమాట. చూడండి మా ఫ్రెండ్ చూసి అందరంటే అందరూ తాగుతారు కానీ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వినపడుతుందా లేదా? చాలా బాగుందంట, హెల్త్కి మంచిదంట. ఎండకు చల్లగా తాగుతారండి మీరు కూడా. అదా అబ్బో ఐస్ వేసినట్టు చల్లగా ఉంది. అంకుల్ చెమటలు కదా, ఒక గ్లాస్ తాగచ్చు కదా. ನೀವು ಕುಡಿಬೋದಲ್ಲ? ನಿಮ್ಗೆ ಶಕೆ ಹೊಡಿತೈತೆ ನಿಮ್ಗೆ? ನಿಮ್ಮನ್ನ ನೋಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಕಷ್ಟ ಆಗ್ತಿದೆ, ಅದಕ್ಕೆ ನೀವೊಂದು గ్లాస్ కొడి, నావే కాసు పడుతుంది. అంకుల్కి ఎండ ఎక్కువగా ఉంది కదా, మీరు తాగండి డబ్బులు మేమే ఇస్తాము అంటే అంకుల్ అయితే వద్దు అంటున్నాడు. వద్దమ్మా, పొద్దున్నుంచి తాగి చాలా అయిపోయింది. ఏది చేసేవారికి అది తాగడం అంత ఇష్టం ఉండదు. ఎన్నెన్ని తాగుతారో చూసే చాలా అయిపోతుంది. సో అదే తాగబుద్ధి కాదనమాట, అట్లా అని చెప్తున్నారు. ఇప్పుడే ఫుడ్ తెచ్చుకొని తిన్నానమ్మా అని చెప్పి అన్నారు. ఇంకా అయితే వ్యాపారం ఎంత అవుతుంది ఏంటి అని అయితే అడిగితే సో మనకి 4,000 వరకు అవుతుందమ్మా రోజుకి ఖచ్చితంగా. చాలా బాగా అవుతుంది. ఇంతకుముందు చలికాలం అయితే అంత అవ్వదు. ఎండాకాలంలో అయితే మాకు చాలా బాగా రోజుకు 4,000 అక్కడ ఈజీగా అవుతుంది. చాలా బాగా అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇంకా సరేలే అనేసి మేమైతే జ్యూస్ తాగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చేసామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.